ఇప్పుడే వచ్చా కమిటీ వాళ్ళు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చైర్మన్ గారైన పూర్తి దాంట్లో ప్రసంగిస్తారు. నమస్కారం. ఎల్వేల్పు శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గత 32 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఎద్దుల పోటీలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ 32 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ మనం చిన్న వివాదం లేకుండా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎర్రపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ శాసనసభ్యులు మనందరి ప్రీతం నాయకులు శ్రీ ఎర్రపల్లి శ్రీనివాసరావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు జరుగుపల్లి లక్ష్మణ్ గారికి, మధ్యరేణి లక్ష్మణ్ గారికి, మరి కోటి నాగేశ్వరరావు గారికి, ఈ కమిటీ నిర్వాహకులకు అందరికీ కూడా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా మరి నడిపించాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఎడ్ల బండల ప్రదర్శన ఈరోజు 32వ సంవత్సరం. ఒక రైతాంగాన్ని పెట్టుకుంటే ఒక సాంప్రదాయమైన పద్ధతి, రైతులు ఎక్కువగా కూడా ఈ పద్ధతి వ్యవసాయ ఆధారిత ఈ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా ఇష్టపడేది ఈ ఎడ్ల బండ లాగుడు పలు ప్రదర్శన. దీనిలో అనేక మంది దాతలు దీనికి ప్రైజ్ మనీకి అనేక మంది దాతలు కూడా సహకరించారు. వారందరికీ నేను పేరు పేరున నన్ను హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఎడ్ల ప్రదర్శన అనేది వచ్చిన వాళ్ళు కూడా సరైన వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతుల మొత్తానికి ఆ అమ్మవారి పాతపాటేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈ కళ ప్రదర్శనలో పాల్గొన్న చాలా మంది వచ్చారు. వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
ఇసరా ఇటు ఇటు ఇటే ఉన్నాయి కొబ్బరికాయలు వచ్చిన పసుపు కుంకుమ అన్ని కాయలను దగ్గర ఏం చేస్తున్నారు కోట్లో పనిచేసేవారు ఎనమాల గంట తిరుమల కోట్లో పనిచేసేవారు తిమ్మకి పోయి కోట్లో పనిచేసేవారు ఎట్లున్నారు రావాలి మీరు చేసేవారు రాయ్యా మీకే చెప్పేది కోట్లో పనిచేసేవారంటే అట్టేస్తారండి త్వరగారండి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు గురుజాల శాసనసభ్యులు ఎర్రశ్రేణి శ్రీనివాసరావు గారిని నాగార్జున గారు కాలువ ప్రాజెక్ట్ చైర్మన్ గారు పులుకూరు కాంతారావు గారిని ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఎడవుడు అయ్యా కాళ్ళకాడికి వచ్చి అగ్గిపెట్టిందా పెద్దనా విక్టర్ బయోమెట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎంపీ కోట శ్రీనివాసరావు గారు శ్రీకాంత్ గారు మన ఈ ప్రదర్శన ప్రతి గత యజమానికి కూడా నిర్వహణకు గుర్తుగా హలో జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. గురుజాల కంట్రీగా సీట్స్ గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఎర్రశ్రేణి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము. పులుకూరు కాంతారావు గారు, నాగార్జున సాగర్ కురుకాల ప్రాజెక్ట్ చైర్మన్ గారు, గల్లుగుంపుల లక్ష్మీనారాయణ గారు, మండల పార్టీ కన్వీనర్ డాక్టర్ సల్లగొల్ల శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యూసూఫ్ సతీష్ గారు, సన్నాఫ్ బ్రహ్మయ్య గారు, మాడుగుల పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాచారం అందజేయడం ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ల్యాండ్ వాటర్ కాపాడటానికి చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా తెలుగుదేశం